నెక్స్ట్ డే మార్నింగ్ మా మావయ్యనైతే ఐ చెకప్ కోసం అని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము. స్పెక్స్ పెట్టుకుంటే కనిపిస్తున్నాయంట కళ్ళు, స్పెక్స్ తీస్తే కనిపించట్లేదంట. దగ్గరలో ఉన్నాయి కూడా కనబడట్లేదు అని అంటే ఒకసారి ఎందుకైనా సర్జరీ అవసరం అయితే సర్జరీ కూడా చేపిద్దామని ప్రసాద్ హాస్పిటల్ కి తీసుకొచ్చాము. నవభారత్ లో ఉంటది ఈ హాస్పిటల్, చాలా మందికి తెలిసే ఉంటుంది. కొత్తగూడెం నియర్ బై లో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇది ఫేమస్ అన్నమాట. మేము త్వరగా వచ్చామంటే మాకన్నా ముందు చాలా మంది వచ్చారు. మా టోకెన్ అయితే తీసుకున్నాము 30 అనమాట. మా ఓపీ దగ్గర చాలా ఫాస్ట్ గానే అయిపోయింది, కానీ డాక్టర్ చెకప్ దగ్గరనే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఇంకా తెలిసిన వాళ్ళు ఆవిడ ఇంకా కొంచెం త్వరగా తీసుకెళ్లారు. మాకంటే ముందు వచ్చిన వాళ్ళకి ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా మా మావయ్యని లోపలికి తీసుకెళ్లారు. మా వారు తీసుకెళ్తే ఇంకా మేము అక్కడ కూర్చొని ఏం చేస్తామని బయట కూర్చొని వెయిట్ చేస్తున్నాము. నేను మా ఇంకా లాస్ట్ కి అయితే వచ్చేసారు. వచ్చి ఇంకా ఏం చెప్పారంటే కొన్ని టెస్టులు రాశారు. సర్జరీ ఏం అవసరం లేదు, బానే ఉన్నాయి ఐస్ అయితే. కాకపోతే ఈ టెస్టులు అయితే చేయించుకొని మళ్ళీ రమ్మన్నారు. ఇంకా అక్కడ నుంచి మా అత్తయ్య వాళ్ళ అన్నయ్య ఆ పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు ఇంకా లంచ్ కూడా అక్కడే చేసాము. ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయింది.